పొంగల్, మకర సంక్రాంతి, బీహు, లోరీ ఇలా సంక్రాంతికి దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లున్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో లోరీగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో పతంగులు ఎగరవేసి పిండి వంటలు చేసుకుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ ప్రాంతాల్లో ప్రజలు సంక్రాంతి సందర్భంగా నదీ స్నానం ఆచరిస్తారు. మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశగంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడనేది వారి విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని వారు చెబుతారు. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పొంగల్ పేరిట పండుగ జరుపుకుంటారు. అయితే ఎన్ని రాష్ట్రాల్లో ఏ పేరుతో జరిపినా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమనే చెప్పాలి. రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్నల చిందులు, భోగి మంటలతో ఏపీలో పండుగ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. తమిళనాడు, చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. సంక్రాంతి అనేది కులమతాలతో సంబంధం లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సామాజిక వేడుక. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.